ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెచ్చిన భారీ మార్పులు ఏప్రిల్ 22 నుంచి అమల్లోకి రాబోతున్నాయి. సో, కాబట్టి పరిస్థితి అయితే కూడా చాలా భయానకంగా ఉంది. వాహనదారులకైతే కూడా గుండెల్లో రైళ్లు పలుకుతున్నాయన్నమాట. 22 తర్వాత ఏంటి పరిస్థితి? అసలు మొబైల్ పట్టుకోలేని పరిస్థితి. మొబైల్ లేకపోతే ఉండలేని పరిస్థితి. అలాంటి సంఘటనలు కూడా చాలా బలంగా ఉంటాయి. అదేవిధంగా సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం. విధంగా అంటే కొంతమంది సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఏముందిలే గతంలో వచ్చేసి 5 దినాలు మాత్రమే కదా సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే ఏమవుతుందిలే అని చెప్పేసి వదిలేసే వాళ్ళు చాలామంది అనేకమే ఉన్నారు. సో, కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఏదైతే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ప్రతి ఒక్క చట్టానికి సంబంధించి నిజంగా చాలా అధునాతిక టెక్నాలజీతో కెమెరాస్ అమలు చేయడం కావచ్చు, ప్రతి ఒక్కటి చాలా భిన్నంగా ఉంది. ఇదంటిని కూడా ఏదైనా ప్రవాసులు కావచ్చు, అదేవిధంగా స్వదేశీయులు కావచ్చు, అందరికి కూడా ప్రాణాలు దృశ్యాలు ప్రతి ఒక్కరిని కూడా దాన్ని ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఒక డిజైన్ చేసి చాలా బగలంగా పగడబందీగా చేసింది. ఎందుకంటే నిజానికి చెప్పాలంటే కూడా ఎంతోమంది ఎవరో ర్యాష్ డ్రైవింగ్ చేస్తే వాళ్ళ ద్వారా అనేక మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. సో, కాబట్టి ఇలాంటిని దృష్టిలో పెట్టుకొని కువైట్‌లో ట్రాఫిక్ డిపార్ట్మెంటు ట్రాఫిక్‌ను అరికట్టాలి. ర్యాష్ డ్రైవింగ్ చేసే వాళ్ళని అందరినీ కూడా నిర్మూలించాలనే విధంగా కూడా ఒక ప్రణాళిక చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఒక రకంగా చూస్తే కూడా నిజంగా ఒకసారి ఒక వీడియో క్లిప్ ఆన్ చేస్తాను చూడండి మీరు ఎంత ఫన్నీగా ఉంటుందో. సో, కాబట్టి చూసా ఈ వీడియో ఇంచుమించు ఇలాంటి పరిస్థితి ఉంది. అందరికి కూడా వెన్నులో వణుకు పుడుతుంది. అసలు రేపటి నుంచి ఏంటి పరిస్థితి, ఎలా ఉండబోతుంది, ఏంటి అనేది కూడా చాలా భయానకంగా ఉంది. కెమెరాను చూసినాంచి గుండెలు లబ్‌డబ్, లబ్‌డబ్, లబ్‌డబ్ అని కొట్టుకున్నట్టున్న పరిస్థితి ఉందనమాట. సో, కాబట్టి ఏదేమైనా కూడా ఇదొక ట్రాఫిక్ డిపార్ట్మెంట్‌లో తెలిసిన ఒక మంచి చట్టంగా చూడాలి. చాలా